హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ రియల్ ఎస్టేట్స్. నేను మళ్ళీ మీకు మనమందరూ సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు చేసిన 5 ప్రాజెక్ట్స్ చూపిస్తానండి. ఫస్ట్ లొకేషన్ వచ్చి పెనమలూరు. ఇప్పుడు మీరు చూసేది ఫ్రంట్ ఆర్చ్. ఇది ఐఆర్ఆర్ని ఓఆర్ఆర్ని టచ్ చేస్తూ మనం చేసిన 5 ప్రాజెక్టులు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి ఫ్రంట్ ఆర్చ్. ఇది వచ్చేప్పటికి వేరే వాళ్ళ వెంచర్ అండి. వాళ్ళకి మనకి కామన్ రోడ్, ఇది జెడ్టీపీ రోడ్, కామన్ ఎంట్రన్స్ కూడా. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో 90% వరకు డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్స్, ఇది 60 ఫీట్ రోడ్, ఇది రెవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఫుట్ పాత్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానీ అన్ని డెవలప్మెంట్స్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ ఫేజ్లో కొంచెం మాత్రమే వర్క్ జరుగుతున్నాయి. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్ వీడియో మీరు ఇంకా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటెంట్ మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేప్పటికి మొత్తం 26 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ మొత్తం అంతా కంప్లీట్గా సోల్డ్ అవుట్. ఇది వచ్చి ఏరియల్ వ్యూ అండి, ఒకసారి క్లియర్గా చూడండి. డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అండ్ రెడీ టు, ఇంకొంచెం చిన్న చిన్న వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతే రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. చాలామంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా రెడీగానే ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో. దీనికి ఇంకొక 5 ఎకర్స్ వరకు ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. అండ్ బందర్ రోడ్లో ఇప్పుడు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ ఎక్కడ టచ్ అవుతుంది అనేది మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా అప్డేట్ అయిన మ్యాప్ కూడా మనకి గూగుల్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఈ పెనమలూరుని టచ్ చేసుకునే మనకి ఐఆర్ఆర్ అనేది పాస్ అవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ కూడా మన ఊరికి ఆనుకొని ఇవ్వడమే జరిగింది. అండ్ అలాగే దీనికి అవుట్ సైడ్ అంటే ఓఆర్ఆర్ ఎక్కడంటే మన నెప్పల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఓఆర్ఆర్ వెళ్తుంది. ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేప్పటికి మనకి ఈడుపుగల్లి ప్రాజెక్ట్. దీని పక్కన ఒక విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. అండ్ దీని అవతల కూడా ఇంకొక విల్లా ప్రాజెక్ట్ 20 ఎకర్స్లో త్వరలో రాబోతుంది. దీంట్లో అయితే ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ ఏం లేవండి. కాకపోతే దీని డెవలప్మెంట్స్ కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పి చేయడం జరుగుతుంది. ఇది వేరే వాళ్ళ వెంచర్. ఇప్పుడు మీరు చూసేది ఇది మన వెంచరు. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది దీంట్లో కంప్లీట్గా 100% సోల్డ్ అవుట్ అండి. దీంట్లో రీసేల్ ప్లాట్ ఒకటి ఉంది. మీరు దీని గురించి తెలుసుకుందాం అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫుట్ పాత్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసిందంతా కూడా మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లేదండి. ఇవి పాత ప్రాజెక్టులు. ఇప్పుడు మేము చేసిన కొత్త ప్రాజెక్టులు అమరావతిలో 5 ప్రాజెక్టులు కూడా మీకు బ్లాక్ టాప్ రోడ్స్ కాదు, మొత్తం అంతా సీసీ రోడ్స్ వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆర్చ్ డిజైన్స్ కూడా మొత్తం అంతా చేంజ్ చేసేసారు, చాలా అప్డేట్ చేశారు. మీ అందరికీ తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ చూపించాను. అమరావతిలో 5 ప్రాజెక్టులు చేయడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ వారి డెవలప్మెంట్స్ వీడియో కూడా నేను ఒకటి కలిపి చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా దాన్ని అప్డేట్ కూడా చేస్తాను నేను. ఇది కూడా ఒకసారి చూడండి. ఇది కూడా దీన్ని ఏరియల్ వ్యూ కూడా క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. దీనికి ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనే 20 ఎకర్స్లో మనకి ఇంకొక ప్రాజెక్ట్ వస్తుందండి, విల్లా ప్రాజెక్ట్. ఆ ల్యాండ్లో అది. ఇప్పుడు మనం థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతామండి. ఇది దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ ప్రాజెక్ట్. ఇది గ్రీన్ డిలైట్ పెరల్ ప్రాజెక్ట్. ఇది వచ్చి పార్క్. దాంట్లో ఆల్రెడీ దీంట్లో కూడా 100% డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. బుద్ధా స్టాచ్యూ ఇచ్చాము, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఇవన్నీ దీంట్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేప్పటికి కూడా మనకి ప్లాట్స్ ఏం లేదండి. కాకపోతే ఈ లొకేషన్ ఏదైతే ఉందో తంగపాడు దాటిన తర్వాత, దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఆల్రెడీ డెవలప్మెంట్స్. ఈ లొకేషన్లోనే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక 30 ఎకర్స్లో రావడం జరుగుతుంది. వితిన్ నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే మంత్ కానీ లాంచ్ అవుతుంది ఈ ప్రాజెక్టు. సో దాని గురించి అసలు మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయని చూపించడం కోసం మీకు ఈ వీడియోస్ అన్ని నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో ఆ అప్కమింగ్ ప్రాజెక్ట్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా మన నెంబర్కి కాల్ చేసి ప్రేయర్గా మనతో టచ్లో ఉండొచ్చు. అండ్ దీని తర్వాత నెప్పల్లి ప్రాజెక్ట్లో ఒక పెద్ద ప్లాట్ అవైలబుల్గా ఉంది. అది మీకు నేను ఆ ప్రాజెక్ట్ చూపిస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్లో చూపించే ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఒక 10-15 ప్లాట్స్. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది నెప్పల్లి ప్రాజెక్టు. దీంట్లో ఆల్రెడీ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. దీంట్లో కూడా 90% వరకు వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో ఒక కమర్షియల్ ప్లాట్ ఉందండి, నార్త్ ఫేసింగ్, పెద్ద బిట్టు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ కానీ, సైట్ విజిట్ కానీ ఏదైనా మిగతా అరేంజ్ జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, వర్క్స్ కూడా అంత క్లియర్గా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. దీంట్లో ఆల్రెడీ మొత్తం 90% వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మీకు ఈ నెప్పల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఆనుకొని, దీనికి కొంచెం 100 మీటర్ల డిస్టెన్స్ నుంచి మనకి ఓఆర్ఆర్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ 5 ప్రాజెక్టులు నేను ఏవైతే చెప్పాను, ఇది 4th ప్రాజెక్టు. ఈ 5 ప్రాజెక్టులు కూడా మనం ఐఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలోనే, అంటే వాటి దగ్గరలోనే ఇవ్వడం జరిగింది.
అప్కమింగ్లో ఏరియా ఇప్పటికే బాగా డెవలప్ అయిపోయింది. గోచల వరకు ఆల్రెడీ సిటీ కలిసిపోయింది. అండ్ సూన్ అతి త్వరలో వితిన్ 1-2 ఇయర్స్లోనే ఇదంతా కూడా కలవడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్ చేసుకుందాము, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా మంచి లొకేషన్స్ అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేప్పటికి మనకి దావులు టోల్ ప్లాజా నుంచి ఇంకా యువతలే ఒక 11 acres ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందండి. మనం ఇదేనండి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో రన్నింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇదిగోండి ఆర్చ్ కూడా ఇప్పుడే వర్క్స్ జరుగుతున్నాయి. దీంట్లో ఒక 10 నుంచి 14 ప్లాట్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఫోన్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మన అన్ని సిఆర్డీ లేఅవుట్ అవ్వడం వల్ల 60% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్స్ అయితే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. ప్రతి దాంట్లో చెప్పిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రానే చేస్తారు, తక్కువైతే చేయరు. అండ్ దీని నుంచి ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వెంచర్స్ అన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా అప్డేట్ అయ్యాయి. రోడ్స్, సీసీ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్చ్ డిజైన్స్ కానీ అన్నీ చేంజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్కి దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, ఆల్రెడీ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అమరావతి సైడ్ చాలా వరకు కూడా నెక్స్ట్ మంత్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మన అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 30 acres ప్రాజెక్ట్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కంకిపాడు టోల్గేట్ దాటిన వెంటనే ఒక 30 acres ప్రాజెక్ట్ వస్తుంది. మనకి తాడికొండ ఎక్స్టెన్షన్ ఉంది నెక్స్ట్ మంత్, ఇంకొక 25 ఎకరాలు. పొన్నకెళ్ళు ఇంకొక 30 acres ఎక్స్టెన్షన్ ఉంది. అండ్ పెద్దపల్లి ఏదైతే ప్రైమ్ లొకేషన్ ఐఆర్ఆర్ లోపల ఉన్నదో దాంట్లో ఒక 2-3 ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సైట్ ట్రిప్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మరింత కంటెంట్, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.